న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఎలా ఉంది. ఇలా వేంగి చాళుక్యుల కాలంలో అంటే మధ్యయుగంలో 624 నుంచి 1075 వరకు వేంగి చాళుక్యులు పరిపాలించినటువంటి కాలంలో వాళ్ళ కాలం నాటి సమాజం ఎలా ఉంది, వాళ్ళ కాలం నాటి న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, వాళ్ళ కాలం నాటి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, వాళ్ళ కాలం నాటి సాధారణ పరిపాలన ఎలా ఉంది, వాళ్ళ కాలం నాటి పన్నులు ఏంటి అనేటువంటి వాటి గురించి, వాళ్ళ కాలం నాటి మత వ్యవస్థ మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి నేర్చుకోవాలి. శాతవాహనుల దగ్గర ఏవైతే నేర్చుకున్నామో అలాగే ఉంటాయి ఇక్కడ కూడా. పెద్దగా మీరు శాతవాహనుల దగ్గర కొంచెం ఎక్కువ నేర్చుకుంటాం, వాటికి సిమిలర్గా లేకపోతే కొన్ని చేంజెస్ తోటి ఉంటాయి అంతే. ఏ రాజ్యమైనా కూడా ఒకేలా ఉంటాయి పరిపాలనా వ్యవస్థ, టర్మినాలజీ అనేటువంటిది. కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి, కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, ఎడిషనల్ పాయింట్లు వస్తాయి అంతే. ఎక్కడైనా కూడా సమాజం అలాగే ఉంటుంది, ఎక్కడైనా కూడా ట్యాక్స్లు అలాగే ఉంటాయి, కాకపోతే పేర్లలో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. వాళ్ళు యూజ్ చేసినటువంటి టర్మినాలజీ కొంచెం వేరియేషన్ ఉంటుంది. పెద్ద కష్టమేమీ కాదు, ఈజీయే. కాకపోతే మనకి ఎగ్జామ్లో వెయిటేజ్ ఎక్కువగా ఉండేటువంటిది ఎప్పుడైనా చూడండి, పొలిటికల్ హిస్టరీ కంటే కూడా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఏదైనా చూడండి, అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు. రాజులు రాజ్యాలు లేకపోతే వాడు ఎవరిని ఓడించాడు, ఎవడి మీద గెలిచాడు, వీటికంటే కూడా ఎక్కువ వెయిటేజ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఏవైనా ఆథర్స్ ఉంటే వాళ్ళు రాసినటువంటి బుక్స్, ఏవైనా ఇన్స్క్రిప్షన్స్ అంటే ఎవరు ఇన్స్క్రిప్షన్స్ వేశారు, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, లేకపోతే ఈ కాలం నాటి అడ్మినిస్ట్రేషన్ సొసైటీకి సంబంధించినవి, జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి, జ్యుడిషియల్ సిస్టమ్కి సంబంధించినవి, ఇటువంటి వాటి మీదే ఎక్కువ వెయిటేజ్ అనేటువంటిది ఇస్తాడు. కానీ రాజులు రాజ్యాలు, వాడు ఎవరిని ఓడించాడు, ఎవరితో యుద్ధం చేశాడు, ఏ సంవత్సరం చేశాడు, ఇవన్నిటి కూడా కొంచెం తక్కువ ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వాలి. సరే, హెడ్డింగ్ పెట్టుకుందాం, అడ్మినిస్ట్రేషన్ పరిపాలన. దాంట్లో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, జనరల్ అడ్మినిస్ట్రేషన్ సాధారణ పరిపాలన. జనరల్ అడ్మినిస్ట్రేషన్ వేంగి చాళుక్యుల కాలం నాటి సాధారణ పరిపాలన జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఎలా ఉంది అంటే, రాజు అనేటువంటి వ్యక్తి సర్వాధికారి, అంటే సుప్రీం కమాండర్ ఎవరు అంటే రాజు. ఈ రాజు అనేటువంటి వ్యక్తి టోటల్ రాజ్యము అనేటువంటి దాన్ని ఒక్కడే పరిపాలించలేడు. కాబట్టి ఈ రాజు అనేటువంటి వ్యక్తి టోటల్ రాజ్యాన్ని ఒక్కడే పరిపాలించలేడు. కాబట్టి రాజ్యాన్ని మళ్ళీ చిన్న చిన్న యూనిట్లుగా డివైడ్ చేయడం జరిగింది. మనం శాతవాహనుల దగ్గర చూస్తుంటాం, శాతవాహనులు రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశారు, ఆహారాలని విషయాన్ని పట్టణాలని గ్రామాలుగా డివైడ్ చేశారు. అలాగే ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క డివిజన్ ఉంటుంది. అంటే డివిజన్ అనేటువంటిది కామన్, కాకపోతే పిలిచే పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. ఏ పేరుతో ప్రొనౌన్సియేషన్ ఉంటుంది అనేటువంటిదే డిఫరెంట్. ఇక్కడ చూడండి, వేంగి చాళుక్యులు రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశారు అంటే, రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశారు అంటే నాడులనే రాష్ట్రము అని కూడా పిలుస్తాం. రాజ్యాన్ని నాడులనే రాష్ట్రము అని పిలుస్తాం. నాడులని విషయాలని కొట్టము లేకపోతే కుర్రం, విషయాలని కుర్రం లేకపోతే కొట్టాన్ని గ్రామాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే వేంగి చాళుక్యుల కాలంలో రాజ్యాన్ని నాడులని విషయాలని కొర్రాలుగాను, అంటే కొట్టము లేకపోతే కుర్రం గాను,
ఈ కొట్టంని గ్రామాలుగాను డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ కొట్టంని గ్రామాలుగాను డివైడ్ చేయడం జరుగుతుంది. చూద్దాం. ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే రాజ్యం. రాజ్యము అనేటువంటిది ఎవరు అంటే ప్రత్యక్షంగా అంటే రాజ్యం మొత్తానికి కూడా హెడ్ ఎవరు అంటే రాజు. ఈ రాజు అనేటువంటి వ్యక్తి ఒక్కడే రాజ్యం మొత్తాన్ని పరిపాలించలేడు కాబట్టి పరిపాలనలో అతనికి సహాయం చేయడానికి కొంతమంది అధికారులు ఉన్నారు. రాజ్య పరిపాలనలో ఆయనకు సహాయం చేయడానికి సహాయం చేసేటువంటి అధికారులని ఏమని పిలిచారు అంటే నియోగులు. మళ్ళీ ఒకసారి చూడండి. రాజుకి పరిపాలనలో సహాయం చేయడానికి ఎంతమంది అధికారులు ఉన్నారు అంటే 72 మంది అధికారులు ఉన్నారు. రాజుకి పరిపాలనలో సహాయం చేయడానికి 72 మంది ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. 72 మంది అధికారులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఏమని పిలుస్తారు అంటే నియోగులు అని పిలిచారు. ఏమని పిలిచారండి? నియోగులు. రాజుకు పరిపాలనలో సహాయం చేయడానికి 72 మంది అధికారులు ఉన్నారు. వీళ్ళని నియోగులు అని పిలిచాం. ఈ నియోగులు అనేటువంటి వాళ్ళపైన ఈ 72 మంది పైన హెడ్గా ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ 72 మంది నియోగుల పైన ఉండేటువంటి హెడ్ని 72 నియోగిక ఏమని పిలిచారు అంటే 72 నియోగిక. ఏమని పిలిచారు అంటే 72 నియోగిక అని పిలవడం జరిగింది. మళ్ళీ చూద్దాం. రాజు సర్వాధికారి, రాజ్యం యొక్క హెడ్ రాజు. రాజుకు పరిపాలనలో సహాయం చేయడానికి 72 మంది వ్యక్తులు అనేటువంటి వాళ్ళు 72 మంది అధికారులు ఉన్నారు. ఈ అధికారులని నియోగులు అని పిలిచాం. నియోగుల పైన హెడ్ని ఏమని పిలిచారు అంటే 72 నియోగిక అని పిలవడం జరిగింది. నియోగుల పైన హెడ్ని 72 నియోగిక అని పిలవడం జరిగింది. ఇది రాజ్యానికి సంబంధించి అంటే రాజు ఎవరి సహాయంతో ఎవరి అసిస్టెంట్స్తో పరిపాలిస్తున్నాడు? నియోగుల సహాయంతో పరిపాలిస్తున్నాడు. నెక్స్ట్ యూనిట్ ఈ నెక్స్ట్ డివిజన్ దగ్గరికి రండి. ఈ రాజ్యాన్ని నాడులుగా విభజించడం జరిగింది. ఈ రాజ్యాన్ని ఎలా విడగొట్టారు అంటే నాడులుగా విభజించడం జరిగింది. ఈ నాడులు అనేటువంటి వాటికి హెడ్గా ఎవరుంటారు అంటే నాడుల యొక్క హెడ్ని కుమార అమాత్యులు అనేటు పిలవడం జరుగుతుంది. నాడుల యొక్క హెడ్ని ఏమని పిలుస్తారు అంటే కుమార అమాత్య. నాడుల యొక్క అధికారిని కుమార అమాత్య అని పిలవడం జరిగింది. నాడులు అనేటువంటివి ప్రస్తుతం అంటే రాష్ట్రం లాంటి డివిజన్ ఇది. దేశాన్ని రాష్ట్రాలుగా ఎలా విడగొడతామో ఇప్పుడు రాజ్యాన్ని నాడులుగా విడగొట్టేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో నాడు యొక్క హెడ్ని ఏమని పిలిచారు అంటే కుమార అమాత్య. రాజ్యం యొక్క హెడ్ ఎవరు? రాజు. రాజ్యం యొక్క హెడ్ రాజు, నాడు యొక్క హెడ్ కుమార అమాత్య. ఆ కాలంలో ఆంధ్రదేశాన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాడులుగా డివైడ్ చేయడం జరిగింది. ఆ కాలంలో రాజ్యాన్ని నాడులుగా విభజించారు. పాకనాడు, పాకనాడు, కమ్మనాడు, వెలనాడు, పలనాడు, రేనాడు, ఇలా 5 నాడులుగా విభజించడం జరిగింది. ఆ కాలంలో రాజ్యాన్ని నాడులుగా డివైడ్ చేశారు. రాజ్యాన్ని నాడులుగా డివైడ్ చేశారు. ప్రముఖమైనటువంటి నాడులు ఏంటి అంటే పాకనాడు, కమ్మనాడు, వెలనాడు, పలనాడు, దాంతోపాటు రేనాడు. రేనాడు, రేనాడు. ఇప్పుడు చూద్దాం. పాకనాడు అంటే మీ అందరికీ తెలుసు ఏ ప్రాంతం? నెల్లూరు ప్రాంతం. పాకనాడు అంటే నెల్లూరు. కమ్మనాడు అంటే ఒంగోలు, గుంటూరు. ఒంగోలు, బాపట్ల, గుంటూరు, ఇదంతా కూడా ఒంగోలు, గుంటూరు. వెలనాడు అంటే తెనాలి, రేపల్లె.
వెలనాడు అంటే తెనాలి రేపల్లె, పలనాడు అంటే మాచర్ల గురజాల. పలనాడు అంటే మాచర్ల గురజాల. రేనాడు అంటే కడప కర్నూల్, రేనాడు అంటే కడప కర్నూల్. ఇలా రాజ్యాన్ని నాడులుగా విభజించారు. నాడుల యొక్క హెడ్ని కుమార అమాత్య అని పిలిచారు. నాడుల యొక్క హెడ్ని కుమార అమాత్య అని పిలిచారు. ఈ 5 ప్రముఖమైనటువంటి నాడులు ఉండేటివి. ఆంధ్రదేశాన్ని 5 ప్రముఖమైనటువంటి నాడులుగా డివైడ్ చేశారు. పాకనాడు, కమ్మనాడు, వెలనాడు, పలనాడు, రేనాడు అని చెప్పేసి 5 నాడులుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ ఈ నాడులని విషయాలుగా డివైడ్ చేశారు. ఈ నాడులని విషయాలుగా డివైడ్ చేశారు. విషయానికి అధిపతిని విషయాధిపతి, ఇతడినే ఏమని పిలుస్తారు అంటే విషయానికి అధిపతిని విషయాధిపతి అని పిలిచాం. విషయాధిపతినే ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం, నైయోగిక వల్లభుడు. నైయోగిక వల్లభుడు విషయాధిపతినే ఏమని పిలుస్తారు అంటే నైయోగిక వల్లభుడు అని పిలవడం జరుగుతుంది. విషయానికి హెడ్ విషయాధిపతి, విషయాధిపతిని ఏమని పిలుస్తారు అంటే నైయోగిక వల్లభుడు. నెక్స్ట్ డివిజన్ కుర్రము లేకపోతే కొట్టం. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, సమాచారం అనేటువంటిది దొరకటం లేదు. ఈ కుర్రము లేకపోతే కొట్టానికి ఎవరు అధికారిగా ఉంటారు అనేటువంటిది తెలియటం లేదు. శాసనాలలో కానీ ఎక్కడా కూడా కుర్రము కొట్టము అనేటువంటి దానికి హెడ్ ఎవరుంటారు అనేటువంటిది చెప్పలేదు. నెక్స్ట్ కుర్రము కొట్టము తర్వాత గ్రామాలు అనేటువంటిది చివరిగా ఉన్నటువంటి డివిజన్. ఈ గ్రామానికి అధికారిని ఏమని పిలిచారు అంటే గ్రామణి లేకపోతే గ్రామీయక. గ్రామానికి అధికారిని ఏమని పిలిచారు అంటే గ్రామణి లేకపోతే గ్రామేయక. సాధారణంగా గ్రామంలో 3 వ్యక్తులు పరిపాలనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సాధారణంగా గ్రామంలో 3 వ్యక్తులు పరిపాలనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే 3 వ్యక్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు గ్రామకరణం, రెడ్డి మరియు తలారి. గ్రామ తలారి, గ్రామకరణం, గ్రామరెడ్డి మరియు తలారి అనేటువంటి వాళ్ళు. గ్రామానికి హెడ్డుని గ్రామణి అని పిలిచాం, లేకపోతే గ్రామేక అని పిలిచాం. గ్రామం యొక్క అడ్మినిస్ట్రేషన్లో ప్రధానంగా 3 వ్యక్తులు, 3 అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 3 అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గ్రామకరణం మరియు గ్రామరెడ్డి మరియు గ్రామ తలారి. గ్రామకరణం అంటే he was the head of రెవెన్యూ సిస్టమ్. అంటే రెవెన్యూ విషయాలు చూసేటువంటి వాడు, రెవెన్యూ వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తి. అంటే భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు, పొలాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ చూసేటువంటి వ్యక్తి ఎవరు అంటే గ్రామకరణం. రెడ్డి అనేటువంటి వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్ లాంటి వాడు. గ్రామంలో పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి రెడ్డి. గ్రామంలో పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే రెడ్డి. గ్రామకరణం అంటే రెవెన్యూ వ్యవహారాలు చూసేటువంటి వాడు, ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ చూసేటువంటి వాడు. రెడ్డి అంటే పన్నులు వసూలు చేసేటువంటి వాడు. గ్రామ తలారి అంటే ఎవరు అంటే అంటే కాపలాదారుడు లేకపోతే విలేజ్ వాచ్మెన్. గ్రామ తలారి అంటే విలేజ్ వాచ్మెన్, కాపలాదారుడు. విలేజ్ వాచ్మెన్, కాపలాదారుడు, గూర్ఖా లాంటి వ్యక్తి. మళ్ళీ చెప్తాను చూడండి. గ్రామము అనేటువంటి దానికి హెడ్గా గ్రామణి లేకపోతే గ్రామేక అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. గ్రామ పరిపాలన ప్రధానంగా
ముగ్గురు వ్యక్తుల యొక్క చేతుల్లో ఉంటుంది. గ్రామ పరిపాలన కోసం ముగ్గురు వ్యక్తుల్ని అపాయింట్ చేస్తున్నారు, ముగ్గురు అధికారులను అపాయింట్ చేస్తున్నారు. వాళ్ళు గ్రామకరణము, గ్రామరెడ్డి మరియు గ్రామ తలారి. గ్రామకరణము అంటే రెవెన్యూ వ్యవహారాలు చూసే వ్యక్తి, రెడ్డి అంటే ఇతను పన్నుల వసూలు చేసేటువంటి వ్యక్తి, తలారి అంటే కాపలాదారుడు, వాచ్మెన్ అనేటువంటి వ్యక్తి. ఈ రెడ్డి అనేటువంటి పదము రాష్ట్రకూట అనేటువంటి పదం నుంచి వచ్చింది. రెడ్డి అనేటువంటి టర్మ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే రాష్ట్రకూట. యాక్చువల్గా రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళు లేకముందు రెడ్డి అనేటువంటి పదం లేదు. యాక్చువల్గా మనకు రాష్ట్రకూట అంటే అర్థం ఏంటి అంటే గ్రామాధికారి అని అర్థం. రాష్ట్రకూట అంటే మీనింగ్ ఏంటి అంటే గ్రామాధికారి, విలేజ్ ఆఫీసర్. రాష్ట్రకూట అంటే గ్రామాధికారి అని అర్థం. ఈ రాష్ట్రకూట అనేటువంటి పదము అంటే రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళు రాజ్యాన్ని ఏర్పాటు చేయకముందు ఇనీషియల్గా వాళ్ళు ఏ పని చేసేవాళ్ళు? గ్రామాలకు అధికారులుగా పనిచేసేటువంటి వాళ్ళు తర్వాత కాలంలో రాజ్యాన్ని స్థాపించారు. అదే రాష్ట్రకూట వంశం. అంటే రాష్ట్రకూట అనేటువంటిది అది వాళ్ళకి వచ్చినటువంటి, అంటే రాష్ట్రకూట అనేటువంటిది వాళ్ళ వంశమో లేకపోతే అదేదో పేరు కాదు. రాష్ట్రకూట అంటే ఒక పదవి. రాష్ట్రకూట అంటే ఏ పదవి? అది గ్రామాధికారి, ఒక పోస్టు. రాష్ట్రకూట అంటే ఆ పోస్టులో ఉన్నటువంటి గ్రామాధికారులైనటువంటి రాష్ట్రకూటులు తర్వాత కాలంలో రాజ్యాన్ని ఏర్పాటు చేసి రాజులు అవ్వడం జరిగింది. వాళ్ళు రాజులు అవ్వకముందు ఏ పని చేసేవాళ్ళు? గ్రామాధికారులుగా పనిచేసేవాళ్ళు. వాళ్ళు గ్రామాధికారులుగా పనిచేసేటువంటి వాళ్ళు. మరి ఈ రాష్ట్రకూట అంటే గ్రామాధికారి అని చెప్పాం. రాష్ట్రకూట పదం నుంచి రట్టోడి అనే పదం, రట్టోడి నుంచి రట్టడి, రట్టడి నుంచి రడ్డి, రడ్డి నుంచి రెడ్డి ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. రాష్ట్రకూట అనేటువంటి పదం నుంచే రట్టోడి, రట్టడి, రడ్డి, రెడ్డి లాంటి ఇలా వచ్చింది, ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. అంటే రాష్ట్రకూట నుంచే రెడ్డి అనేటువంటి పోస్టు, రెడ్డి అనేటువంటి పదం రావడం జరిగింది. రెడ్డి అనేటువంటిది కాస్ట్ కాదు, రెడ్డి అనేటువంటిది ఆక్యుపేషన్, వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్ లేకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగం పేరు. రెడ్డి అనేటువంటిది ఉద్యోగం పేరు. రెడ్డి అనేటువంటి వాళ్ళ యొక్క ఉద్యోగం ఏంటి? ఆ గ్రామంలో పన్నులు వసూలు చేసేటువంటి వాళ్ళు, ఆ గ్రామంలో పన్నులు వసూలు చేసే వాళ్ళని రెడ్డి అని పిలుస్తాం. అందుకే చూడండి, కొంతమంది రెడ్లందరూ కూడా ఓసీ కాదు. కొంతమంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ రఘువీరారెడ్డి పేరు ఎప్పుడైనా విని ఉంటారు. రఘువీరారెడ్డి ఆయనేమి రెడ్డి కాదు, కాకపోతే వాళ్ళ పూర్వీకులు రెడ్డి పని చేసేటువంటి వాళ్ళు. రెడ్డి పని చేశారు కాబట్టి వాళ్ళ పేరు చివర ఏముంటుంది? రెడ్డి. రాయలసీమలో అలా చాలా మంది ఉంటారు. అంటే రెడ్డి అనేటువంటిది కాస్ట్ ఏమీ కాదు. ఇనీషియల్గా రెడ్డి అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళ యొక్క ఉద్యోగం. రెడ్డి పని చేయడము అంటే వాళ్ళ యొక్క ఉద్యోగం అనేటువంటిది. సరే, ఇప్పుడు గ్రామంలో ప్రధానంగా ముగ్గురు ఉద్యోగస్తులు పరిపాలనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గ్రామకరణము, రెడ్డి మరియు తలారి అనేటువంటి వాళ్ళు. ఇలా వేంగి చాళుక్యుల కాలంలో రాజ్యాన్ని నాడులుగాను, నాడులని విషయాలుగాను, విషయాలని కుర్రంగాను, కుర్రంని గ్రామాలుగాను డివైడ్ చేయడం జరిగింది. రాజ్యానికి హెడ్ని రాజు అని పిలుస్తాం. రాజుకు పరిపాలనలో సహాయం చేయడానికి 72 మంది అధికారులు ఉన్నారు. ఈ 72 మంది అధికారులని నియోగులు అని పిలిచాం. నియోగుల పైన హెడ్ని ఏమని పిలిచారు అంటే బాహత్తర నియోగిక అని పిలవడం జరిగింది. అదేవిధంగా నాడులకు హెడ్ని కుమార అమాత్య అని పిలవడం జరిగింది. ప్రధానంగా 5 అంటే ఈ ఆంధ్ర ప్రాంతాన్ని లేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని 5 నాడులుగా డివైడ్ చేశారు. పాకనాడు, కమ్మనాడు, వెలనాడు, పలనాడు, రేనాడు అని ఇలా నాడులుగా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నాడులు అనేటువంటి వాటిని విషయాలుగా డివైడ్ చేయడం జరిగింది.
విషయానికి హెడ్ని నైయోగిక వల్లభుడు లేకపోతే విషాధిపతి, నైయోగిక వల్లభుడు లేకపోతే విషాధిపతి అని పిలిచాం. గ్రామానికి అధిపతిని గ్రామని లేకపోతే గ్రామేక అని పిలిచాం. ఈ గ్రామంలో పరిపాలన ప్రధానంగా 3 వ్యక్తుల చేతుల్లో ఉంది. అది గ్రామకరణము, గ్రామరెడ్డి మరియు గ్రామ తలారి అనేటువంటి వాళ్ళు. గ్రామకరణం, గ్రామరెడ్డి మరియు గ్రామ తలారి. నెక్స్ట్ ఇది అసలు వీళ్ళ పరిపాలన ఎలా జరిగింది అనేటువంటి దానికి సంబంధించి కొన్ని శాసనాలలో ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళ యొక్క పరిపాలన ఎలా జరిగింది అనేటువంటి దానికి సంబంధించి ఏ శాసనాల్లో ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏ శాసనాల్లో ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే, దానర్నవుడు వేయించినటువంటి మాంగల్లు శాసనంలో, దానర్నవుడు వేయించిన మాంగల్లు శాసనంలో అష్టాదశ తీర్థులు అనేటువంటి ప్రస్తావన కలదు. అష్టాదశ తీర్థులు. దానర్నవుడు వేయించిన మాంగల్య శాసనంలో అష్టాదశ తీర్థులు అనేటువంటి వాళ్ళ యొక్క ప్రస్తావన కలదు. 18 మంది మంత్రులు. అంటే పరిపాలనలో ప్రధానంగా 18 మంది మంత్రులకు పాత్రలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ప్లేస్ ఉంది. ఇలా పరిపాలనలో అష్టాదశ తీర్థులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 18 మంది మంత్రులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అని ఏ శాసనం చెప్పింది? మాంగల్య శాసనం. మాంగల్య శాసనంలో అడ్మినిస్ట్రేషన్లో ప్రధానంగా 18 మంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళని అష్టాదశ తీర్థులు అని పిలిచాం. ఆ ప్రధాన పాత్ర, మెయిన్ రోల్ ప్లే చేసేటువంటి 18 మంది మంత్రుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే, పరిపాలనలో ప్రధాన పాత్ర పోషించేటువంటి ఆ 18 మంది తీర్థులు లేకపోతే అష్టాదశ తీర్థుల్లో కొంతమంది ప్రధానమైనటువంటి వాళ్ళ గురించి చెప్తాను చూడండి. పురోహితుడు, యువరాజు. అంటే పరిపాలనలో ప్రధాన పాత్ర పోషించేటువంటి అష్టాదశ తీర్థుల్లో కొన్ని ఇంపార్టెంట్ పోస్టుల గురించి చెప్తున్నాను, కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి చెప్తున్నాం. పురోహితుడు, యువరాజు, సన్నిధాత, సమాహార్ద. మనకు తెలుసు పురోహితుడు అంటే తెలుసు, యువరాజు అంటే. ఇక్కడ రాసుకుందాం, ఈ రెండింటికి మీనింగ్ రాసుకుందాం. సన్నిధాత, ట్రెజరర్, కోశాధికారి. సన్నిధాత, ట్రెజరర్, కోశాధికారి. సమాహార్ద, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు అధికారి. పోస్టులన్నీ ఒకటే, కాకపోతే పేర్లు మారుతూ ఉంటాయి అక్కడికి ఇక్కడికి. సన్నిధాత, కోశాధికారి, ట్రెజరర్, సమాహార్త, పన్ను వసూలు చేయు అధికారి. సమాహార్త అంటే పన్ను వసూలు చేయు అధికారి. అంటే దానర్నవుడి యొక్క మాంగల్య శాసనం ప్రకారం పరిపాలనలో అష్టాదశ తీర్థులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 18 మంది వ్యక్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళలో ప్రధానమైనటువంటి వాళ్ళు పురోహితుడు, యువరాజు, సన్నిధాత, సమాహార్త. సన్నిధాత అంటే కోశాధికారి, సమాహార్త అంటే పన్ను వసూలు అధికారి, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అదేవిధంగా రెండవ అమ్మరాజు వేయించినటువంటి బందరు శాసనం లేకపోతే మచిలీపట్నం శాసనం. రెండవ అమ్మరాజు శాసనం పేరండి బందరు శాసనం లేకపోతే మచిలీపట్నం శాసనం అనేటువంటిది. రెండవ అమ్మరాజు వేసినటువంటి బందరు శాసనం లేకపోతే మచిలీపట్నం శాసనం అనేటువంటిది
ఈ రెండవ అమ్మరాజు యొక్క బందరు లేకపోతే మచిలీపట్నం శాసనం అనేటువంటిది ద్వాదశ తీర్థుల గురించి ప్రస్తావిస్తుంది. ఎవరి గురించి ప్రస్తావించింది అంటే ద్వాదశ తీర్థులు. ఇంతకుముందు చెప్పినటువంటి మాంగల్య శాసనం అష్టాదశ తీర్థుల గురించి ప్రస్తావిస్తే, ఈ బందరు శాసనం అనేటువంటిది ద్వాదశ తీర్థుల గురించి ప్రస్తావించింది. అంటే పరిపాలనలో 12 మంది మంత్రులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ద్వాదశ తీర్థులు అంటే 12 మంది వ్యక్తులు. పరిపాలనలో ద్వాదశ తీర్థులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, 12 మంది మంత్రులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అని రెండవ అమ్మరాజు యొక్క ఈ బందరు శాసనం అనేటువంటిది తెలియజేస్తుంది. రెండవ అమ్మరాజు యొక్క బందరు శాసనం. మళ్ళీ రాజరాజ నరేంద్రుడు వేయించినటువంటి నందంపూడి శాసనం ప్రకారం, రాజరాజ నరేంద్రుడి యొక్క నందంపూడి శాసనం ప్రకారం ఈ శాసనంలో ఏమని చెప్తుంది అంటే పంచ ప్రధానులు లేకపోతే పంచవర. ఈ శాసనంలో ఎవరి గురించి ప్రస్తావించారు అంటే పంచ ప్రధానులు లేకపోతే పంచవర అనేటువంటి వాళ్ళ గురించి ప్రస్తావించడం జరిగింది. రాజరాజ నరేంద్రుడు నందంపూడి శాసనంలో పంచ ప్రధానులు లేకపోతే పంచవర అనేటువంటి వాళ్ళ గురించి ప్రస్తావించింది. అంటే పరిపాలనలో 5 మంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్లో 5 మంది ప్రధాన పాత్ర, 5 మంది ప్రధాన మంత్రులు లేకపోతే 5 మంది మంత్రులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అని చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్క శాసనం అంటే టైం మారే కొద్దీ రాజుల కాలం, ఒక్కొక్క రాజు కాలంలో ఒక్కొక్కలాగా ఉంది అని చెప్పడం దీని ఉద్దేశం. మాంగల్య శాసనం ప్రకారం అష్టాదశ తీర్థులు ప్రధాన పాత్ర పోషిస్తే, బందరు శాసనం ప్రకారం ద్వాదశ తీర్థుల పరిపాలనలో ప్రధాన పాత్ర పోషిస్తే, అదే నందంపూడి శాసనం ప్రకారం పంచ ప్రధానులు లేకపోతే పంచవర అనేటువంటి వాళ్ళు పరిపాలనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పంచ ప్రధానులు లేకపోతే పంచవర అనేటువంటి వాళ్ళు పరిపాలనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇలా అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటి దానికి సంబంధించి ఈ శాసనాలు అనేటువంటివి, ఈ రాజుల యొక్క శాసనాలు అనేటువంటివి కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ వీళ్ళ యొక్క వేంగి చాళుక్యుల కాలంలో కూడా రాజ్యము అనేటువంటి దానిలో ప్రధాన పాత్ర పోషించింది. రాజ్యము అనేటువంటి దాని యొక్క అడ్మినిస్ట్రేషన్లో ప్రధాన పాత్ర పోషించింది సప్తాంగాలు అనేటువంటివి. సప్తాంగము అనేటువంటి వాటి గురించి మనం చాలాసార్లు నేర్చుకున్నాం. సప్తాంగము అంటే ఎవరు చెప్పారు? సప్తాంగాల గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రం చెప్పింది. ఒక రాజ్యం అనేటువంటిది సుభిక్షంగా ఉండాలి, ఒక రాజ్యం అనేటువంటిది మంచిగా ఉండాలి అంటే 7 అంగాలు, 7 మంది ప్రధాన పాత్ర పోషించాలి. మరి కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి అర్థశాస్త్రం ప్రకారం, కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి యొక్క అర్థశాస్త్రం ప్రకారం సప్తాంగాలు అంటే ఏంటేంటున్నాయి? సప్తాంగాలు రాజు, కోశము, సైన్యము, అంటే సైన్యము అంటే బలము, నెక్స్ట్ దుర్గము, జనము, మిత్రుడు, ఇంకొక లాస్ట్ ఏంటండి? ఎవరు? రాజు, కోశము, సైన్యము, దుర్గము, జనము, రాజ్యము. ఫస్ట్ జనపదం, జనపదము. రాజ్యానికి సప్తాంగాలు అనేటువంటివి ప్రధానమైనటువంటివి. రాజు ఇంపార్టెంట్, పరిపాలించేవాడు కరెక్ట్గా ఉండాలి.
వాడి దగ్గర డబ్బులు బాగా ఉండాలి, వాడి దగ్గర మంచి సైన్యం అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి, పెద్ద పెద్ద కోటలు అనేటువంటివి నిర్మించుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు రాజ్యం యొక్క పరిపాలనలో.